14 నెలలుగా తల్లాడిన లెబనాన్కు ఊరట లభించింది. ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఫ్రాన్స్ సాయంతో హిజ్బుల్లా ఇజ్రాయెల్తో అమెరికా చర్చలు జరిపింది. ఇరు పక్షాలను ఒప్పించింది. 60 రోజుల్లో లెబనాన్ నుంచి సైన్యాన్ని ఇజ్రాయెల్ ఉపసంహరించుకునుంది. అదే 60 రోజుల్లో హిజ్బుల్లా గ్రూప్ సైతం దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లనుంది. కొన్ని నెలలుగా కాల్పుల విరమణను అటు అమెరికా ఇటు ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నా ఇజ్రాయెల్ హిజ్బుల్లా మాత్రం యుద్ధానికే ముందుకేశాయి. అయితే ఇప్పుడు ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించాయి? హిజ్బుల్లా ఒప్పందానికి కట్టుబడి ఉంటుందా? ఇక లెబనాన్ ప్రశాంతంగా ఉంటుందా? యుద్ధంలో లెబనాన్కు ఇజ్రాయెల్కు ఎంత నష్టం వాటిల్లింది? వాచ్ ది స్టోరీ. హిజ్బుల్లా ఇజ్రాయెల్ కాల్పులు విరమించినట్టేనా? అమెరికా మధ్యవర్తిత్వం విజయవంతమైందా? పశ్చిమ ఆసియాలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? పశ్చిమ ఆసియాలో శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హిజ్బుల్లా అంగీకరించాయి. యుద్ధంతో తల్లడిల్లుతున్న లెబనాన్ కు శాంతి ఒప్పందం కుదిరితే భారీ ఊరట లభించనుంది. 2023 అక్టోబర్ 7న వేలాది రాకెట్లతో ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసింది. అక్టోబర్ 8న హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. అప్పుడు మొదలైన ఈ యుద్ధం 14 నెలలుగా సాగుతోంది. అయితే హమాస్ కు మద్దతుగా హిజ్బుల్లా కూడా అక్టోబర్ 8న ఇజ్రాయెల్ పై దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ ప్రతి దాడులకు దిగింది. ఏకకాలంలో ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ విరుచుకుపడింది. అయితే ఉత్తర సరిహద్దులోని లెబనాన్ పై ప్రారంభంలో కేవలం కౌంటర్ దాడులకే ఇజ్రాయెల్ పరిమితమైంది. ఆ తర్వాత యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అయితే హమాస్ కు ఎందుకు హిజ్బుల్లా మద్దతు ఇచ్చింది? వాస్తవానికి లెబనాన్ లో హిజ్బుల్లా రాజకీయ పార్టీగా సాయుధ దళంగా కొనసాగుతుంది. ఈ గ్రూప్ కు ఇరాన్ అన్ని విధాలుగా మద్దతు ఇస్తుంది. హమాస్ కూడా ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపే. హమాస్ శత్రువు, ఇజ్రాయెల్ కూడా హిజ్బుల్లాకు శత్రువు. హిజ్బుల్లా కేవలం లెబనాన్ లో మాత్రమే ఉంటుంది. అలా అని మొత్తం లెబనీస్ ప్రజలందరికీ హిజ్బుల్లా ప్రాతినిధ్యం వహించడం లేదు. హిజ్బుల్లా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నడుపుతుంది, సాయుధ బలగాలను నిర్వహిస్తుంది. గతేడాది ఇజ్రాయెల్ తో యుద్ధానికి దిగింది హిజ్బుల్లా మాత్రమే. లెబనాన్ కు ఈ యుద్ధానికి అసలు సంబంధం లేదు. కానీ ఇజ్రాయెల్ హిజ్బుల్లా యుద్ధం కారణంగా లెబనాన్ కు చెందిన ప్రజలందరూ తల్లడిల్లారు. దీనికి లెబనీస్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు. సుమారు 3,823 మంది లెబనీస్ పౌరులు యుద్ధంలో మరణించారు. సుమారు 15,000 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో హిజ్బుల్లా లెబనీస్ పౌరులు ఉన్నారు. సుమారు 10 లక్షల మందికి పైగా లెబనీస్ ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారంతా ఇతర సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. యుద్ధం కారణంగా లెబనాన్ లో భారీ విధ్వంసం జరిగింది. హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక భూతల దాడులకు దిగింది. ఈ దాడులతో లెబనాన్ కు జరిగిన నష్టం $850 కోట్ల ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. మన కరెన్సీలో చెప్పాలి అంటే సుమారు 72,000 కోట్ల రూపాయలన్నమాట. $850 కోట్ల పాకిస్తాన్ 6 నెలలు గడపొచ్చు. $700 కోట్ల రుణం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ముందు పాకిస్తాన్ మోకరిల్లుతోంది. ఈ యుద్ధం కారణంగా దాదాపు లెబనాన్ ధ్వంసమైంది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ సైతం భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఇజ్రాయెల్ కు చెందిన 45 మంది పౌరులు, 73 మంది సైనికులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ఇజ్రాయెల్ కు చెందిన 70,000 మంది ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. అదే సమయంలో ఆర్థిక వృద్ధి పడిపోయింది. కానీ లెబనాన్ లో జరిగిన విధ్వంసంతో పోలిస్తే ఇజ్రాయెల్ కు కలిగిన నష్టం చాలా తక్కువనే చెప్పాలి. కానీ యుద్ధానికి ఇజ్రాయేలీయులు కూడా మూల్యం చెల్లించుకుంటున్నారు. వాస్తవానికి హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే ఎందుకు హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది? దీనికి 3 కారణాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. మొదటి కారణం ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పుపై ఫోకస్ చేయడానికేనని నెతన్యాహు తెలిపారు. యుద్ధాన్ని మరింతగా విస్తరించాలని కోరుకోవడం లేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. రెండో కారణం ఏడాదిగా యుద్ధంలో పోరాడుతున్న తమ సైనికులకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు నెతన్యాహు తెలిపారు. ఆయుధ నిల్వలను పెంచుకోనున్నట్టు తెలిపారు. ఇక మూడో కారణం హిజ్బుల్లాతో కాల్పుల విరమణ చేసుకుంటే హమాస్ ఒంటరిగా మిగులుతోందని, మిలిటరీని గాజాపై దృష్టి పెట్టేలా చేయడమేనని నెతన్యాహు స్పష్టం చేశారు. హిజ్బుల్లాతో కాల్పుల విరమణపై నెతన్యాహు ఇజ్రాయేలీయులకు ఈ 3 కారణాలను వివరించారు. ఈ క్రమంలో లెబనాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కసరత్తును ప్రారంభించాయి. లెబనాన్ ప్రభుత్వం హిజ్బుల్లాతో చర్చలు జరిపింది. లెబనాన్ లో హిజ్బుల్లా ఉగ్రవాద గ్రూపును నిర్మూలిస్తామని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణకు నెతన్యాహు అంగీకరించినట్టు తెలుస్తుంది. సీజ్ ఫైర్ ఒప్పందానికి ఫ్రాన్స్ సహాయంతో అగ్రదేశం అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. అయితే ఈ కాల్పుల విరమణ ఎలా పనిచేస్తుందో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వివరించారు. వచ్చే 60 రోజుల్లో లెబనీస్ ఆర్మీ
ఆ దేశ భద్రతా బలగాలను సరిహద్దుల్లోకి మోహరిస్తారని బైడెన్ తెలిపారు. లెబనాన్ సరిహద్దులు ఇక నుంచి ఆ దేశ ఆర్మీ నియంత్రణలో ఉంటాయని చెప్పారు. దక్షిణ లెబనాన్లో హిజ్బుల్లాను తిరిగి పుంజుకోవడానికి ఆర్మీ అనుమతించదని స్పష్టం చేశారు. వచ్చే 60 రోజుల్లోనే ఇజ్రాయెల్ తమ దళాలను క్రమంగా వెనక్కి తీసుకుంటుందని బైడెన్ పేర్కొన్నారు. ఇరు దేశాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలు తిరిగి క్షేమంగా వారి ఇళ్లకు చేరుకుంటారని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. అయితే ఒకసారి ఇజ్రాయెల్ లెబనాన్ మ్యాప్ చూడండి. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దును బ్లూ లైన్ గా పిలుస్తారు. బ్లూ లైన్ కు ఉత్తరాదిలో ఓ నది ఉంటుంది. దీన్ని లిటానీ నది అంటారు. అయితే ఈ కాల్పుల విరమణలో హిజ్బుల్లాకు సంబంధించి ఇజ్రాయెల్ ఓ షరతు విధించింది. ఆ షరతు ఏంటంటే బ్లూ లైన్ ప్రాంతాల్లో అంటే లెబనాన్ సరిహద్దుల్లో నుంచి హిజ్బుల్లా వెళ్లిపోవాలన్నదే ఇజ్రాయెల్ కండిషన్. అక్కడి నుంచి లిటానీ నది ఆవలకు హిజ్బుల్లా వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో ఇజ్రాయెల్ బలగాలు కూడా వెనక్కి తగ్గాయి. లెబనాన్ నుంచి తమ భూభాగంలోకి కదులుతున్నాయి. అంటే బ్లూ లైన్ కు దక్షిణ దిశగా అడుగులు వేస్తున్నాయి. లిటానీ నది బ్లూ లైన్ మధ్య ప్రాంతాన్ని బఫర్ జోన్ గా ఏర్పాటు చేస్తారు. అంటే ఈ ప్రాంతంలో హిజ్బుల్లా గాని ఇజ్రాయేలీ దళాలు కానీ ఉండవు. కేవలం ప్రజలు మాత్రమే ఉంటారు. ఈ ఏర్పాట్లను లెబనాన్ ఆర్మీ చేపట్టనున్నది. ఈ బఫర్ జోన్ లో కేవలం లెబనాన్ ఆర్మీ బలగాలు మాత్రమే పెట్రోలింగ్ నిర్వహించేందుకు అనుమతిస్తారు. ఈ బలగాలకు అమెరికా, ఫ్రాన్స్ మద్దతు ఉంటుంది. కాల్పుల విరమణ సారాంశం ఇదన్నమాట. దక్షిణ లెబనాన్లోని ధ్వంసమైన ప్రాంతాన్ని పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తామని లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాతి వెల్లడించాడు. లెబనాన్లో చట్టబద్ధమైన సంస్థల పాత్రను బలోపేతం చేస్తామన్నారు. ప్రధానంగా లెబనాన్ ఆర్మీ కీలక పాత్ర పోషిస్తుందని మికాతి తెలిపారు. దేశం మొత్తం అధికారాన్ని విస్తరించి ధ్వంసమైన దక్షిణ ప్రాంతాన్ని పటిష్టం చేయడానికి కృషి చేస్తామని నజీబ్ మికాతి స్పష్టం చేశారు. లెబనాన్లో మళ్లీ శాంతిని నెలకొల్పేందుకు తాత్కాలిక ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. అయితే హిజ్బుల్లా మాత్రం అజ్ఞాతంగా ఉండనుంది. ప్రస్తుతం ఈ మిలిటెంట్ గ్రూప్ విలవిలలాడుతోంది. హిజ్బుల్లాకు సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ అంతం చేసింది. నస్రల్లాతో పాటు ఇతర సీనియర్ నాయకులను కూడా ఐడిఎఫ్ మట్టుబెట్టింది. ప్రస్తుతం కాల్పుల విరమణకు హిజ్బుల్లా సైతం అంగీకరించింది. అది తిరిగి పుంజుకొని భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. అయితే కాల్పుల విరమణకు హిజ్బుల్లా ఎన్నాళ్ళు కట్టుబడి ఉంటుందన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేం. ఈ విషయం ఇజ్రాయెల్ కు కూడా తెలియదు. అందుకే హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తోంది. కాల్పుల విరమణ ఎన్నాళ్లు అన్నది లెబనాన్లో పరిణామాలపైనే ఆధారపడి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమ మిలిటరీ ఉపసంహరించుకుంటున్నామని వివరించారు. ఒకవేళ హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తిరిగి ఇజ్రాయెల్ దాడి చేస్తుందని చాలా క్లారిటీగా నెతన్యాహు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో హిజ్బుల్లా పునర్నిర్మాణాలకు యత్నించిన కాల్పుల విరమణను పక్కన పెట్టేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం అయితే కుదిరింది, కానీ హిజ్బుల్లా దాడి చేస్తే మాత్రం ఆ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ముగుస్తుందన్నమాట. లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దు వద్ద పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. సో శాంతి నెలకొని ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడతాయని ఆశిద్దాం.